వెల్కమ్ టు 99 టీవీ. నేను మూల శ్రీనివాస్. ఇక తెలంగాణ రాష్ట్రం ప్రపంచ దేశాల్లో పక్క రాష్ట్రాలతో కాదు, పక్క దేశంతో కాదు, ప్రపంచంతోనే తెలంగాణ రాష్ట్రానికి పోటీ అని చెప్పి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరి ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా చెప్తున్నారు. ఇదే క్రమంలో మరి ఇక తెలంగాణకు ఓవరాల్గా మరి పరిశ్రమలు కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, అదే క్రమంలో ఐటీ కంపెనీలు కావచ్చు, ఈ పెట్టుబడులను ఆకర్షించడానికి ఇప్పటికే 2 సార్లు మరి ఈ 2 ఏళ్లలో దావోస్ పర్యటన చేశారు. అదే క్రమంలో 3 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించిన పెట్టుబడులు మరి వివిధ కంపెనీలతో కావచ్చు, విదేశీ కంపెనీలతో ఎంఓయూలు కూడా చేసుకున్నారు. సో ఇప్పుడిప్పుడే మరి కొన్ని కంపెనీలను కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్న పరిస్థితి. ఇక్కడ మొదటిసారి మాత్రం తెలంగాణ రాష్ట్రంలోని మరి హైదరాబాద్లో భారత్ ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ కూడా నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో ఈ యొక్క భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహిస్తున్న విషయంలో మరి మొత్తానికి మనం చూసుకున్నట్టయితే దీని ప్రత్యేకతలు ఏంటి, అదే క్రమంలో మరి భారత్ ఫ్యూచర్ సిటీ అనడంలో దీంట్లో మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన ఏంటిది అనేది చూసినట్టయితే ఓవరాల్గా మరి ఈ యొక్క భారత్ ఫ్యూచర్ సిటీలో ఇదేదైతే ఉందో గ్లోబల్ సబ్మిట్ ఉంది కదా, సో దీన్ని చాలా ప్రత్యేకంగా కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే ఇప్పటికే మరి విదేశాల పర్యటనలు అన్నీ కూడా చేసి వచ్చిన తర్వాత 3 లక్షల కోట్లకు సంబంధించిన అంశంలో ఈ 2025 ఇయర్ అయితే మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి చాలా కీలకం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ డిసెంబర్ 7వ తేదీకి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాయి. సుమారు 2 సంవత్సరాలు కూడా పూర్తయి 3వ ఏడుకు అడుగు పెడుతోంది. ఇదే క్రమంలో మరి ఈ 2 ఏళ్లలో తెలంగాణ సీఎంగా ఆయన సెక్రటేరియట్ కావచ్చు, అలాగే పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కావచ్చు, అదే విధంగా తన మరి జూబ్లీహిల్స్లో నివాసం నుంచి ప్రతిరోజు ఉదయం 9-10 గంటల లోపు నుంచి ఆయన ఆన్ డ్యూటీలో ఉంటున్నారు. సుమారు 16-17 గంటలు కూడా ఆయన పనిచేస్తున్నారు. సో నిరంతరంగా ఒక సీఎంగా తనకు తెలంగాణ ప్రజలు ఇచ్చిన అవకాశం ఏదైతుందో మరి కాంగ్రెస్ పార్టీ నుంచి టీపీసీసీ అధ్యక్షులుగా ఉన్న తర్వాత కావచ్చు, మరి గతంలో ఉన్న ప్రభుత్వంపై కావచ్చు, మాజీ సీఎం కేసీఆర్పై కావచ్చు చేసిన విమర్శలు ఏవైతే ఉన్నాయో సో వాటన్నిటిని కూడా తన మీదికి రాకుండా చాలా జాగ్రత్తగా కూడా ఆయన వర్క్ అవర్స్ చూసుకున్నట్టయితే మినిమం ఒక 14-15 అవర్స్ అయితే పనిచేస్తున్నారు. నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. ప్రతి అంశంలోనూ కూడా ఆయన ఎంత సీరియస్గా తీసుకుంటున్నారంటే మొన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మనం చూసినాం. సో దాంట్లో మరి ఆయన ఒక 5-6 రోజులు కూడా ఈ ప్రచారంలో పాల్గొన్నారు. సో రోడ్ షోలలో పాల్గొన్నారు, కార్నర్ మీటింగ్లో పాల్గొన్నారు. ఖచ్చితంగా 2 సంవత్సరాలలో వస్తున్న 2వ ఉప ఎన్నికను ఆయన ఎంత సీరియస్గా తీసుకొని ప్రచారం చేశారో మనం చూసాం. సో మరి కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి సమయంలో అంటే బీఆర్ఎస్ సిట్టింగ్ సీటును కూడా కైవసం చేసుకోవడంలో మరి రేవంత్ రెడ్డి పాత్ర మన అందరికీ తెలిసిందే. సో భారీ మెజార్టీకి సంబంధించిన అంశంలో ఆయన చేసిన ప్రచారం తోడ్పడింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే మరి బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు 3 సార్లు మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యేగా గెలిచారు. సో దాంట్లో మరి ఆయన చనిపోయిన తర్వాత ఉప ఎన్నిక రావడం కావచ్చు, ఆ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఖచ్చితంగా మా సిట్టింగ్ సీటును మేమే కైవసం చేసుకుంటామని మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతకు టికెట్ ఇచ్చినప్పటికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సిట్టింగ్ సీటు విషయంలో చాలా సీరియస్గా తీసుకొని ప్రచారం చేసి మరి ఇక అభ్యర్థి నవీన్ యాదవ్కు సంబంధించిన అంశంలో మరి చేసిన ప్రచారం కావచ్చు, ఆ భారీ మెజార్టీ సాధించిన అంశంలో కావచ్చు మనం చూసినట్టయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికలను కావచ్చు, తర్వాత తన పని సమయాలు కావచ్చు, అదే క్రమంలో మరి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కావచ్చు, పెట్టుబడులను ఆకర్షించడంలో కావచ్చు చేస్తున్న ప్రయత్నాలు మనం చూస్తున్నాం. ఇప్పటికే 2 ఏళ్లుగా ఆయన ఈ దావోస్కు 2 సార్లు వెళ్ళొచ్చారు. సో 3 లక్షల కోట్ల రూపాయలు కూడా మరి పెట్టుబడులను సమీకరించే ప్రయత్నం చేశారు. అదే క్రమంలో జర్మనీ వెళ్ళారు, జపాన్ వెళ్ళారు, సో సింగపూర్ వెళ్ళారు, సో దుబాయ్కి వెళ్ళారు. అన్ని ప్రపంచంలో ఎక్కడెక్కడైతే పెట్టుబడులు వస్తాయో అక్కడికి మరి ఆయనతో పాటు ఐటీ శాఖ మినిస్టర్గా ఉన్న శ్రీధర్ బాబు కూడా ఆయన వెంట నిత్యం ఉంటున్నారు. అదే క్రమంలో పెట్టుబడులు తెలంగాణకు తీసుకురావాలి. గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఖచ్చితంగా కేటీఆర్ ఐటీ మినిస్టర్గా కొంత ఆల్ ఓవర్ ఇండియాలో బెంగళూరును మించి హైదరాబాదు ఐటీ ఇండస్ట్రీస్ కావచ్చు, తర్వాత ఇండస్ట్రీస్ కావచ్చు పూర్తి స్థాయిలో ఇక్కడ నెలకొల్పారు. హైదరాబాద్కు మరి ప్రపంచ ప్రఖ్యాతి గల ఐటీ ఇండస్ట్రీస్ ఎన్నో తీసుకొచ్చామని చెప్తున్న నేపథ్యంలో సో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉంది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి హైదరాబాద్ ఇమేజ్ కూడా విశ్వనగరం స్థాయిలో నిలపాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మొదటి నుంచి చెప్తున్నారు. పక్క రాష్ట్రాలతో కాదు మాకు పోటీ, పక్క దేశంతో కూడా కాదు, ప్రపంచంతోనే మాకు పోటీ అని చెప్తూ ఓవరాల్గా మరి భారత్ ఫ్యూచర్ సిటీ 4th సిటీని నిర్మిస్తున్నారు. సో ఇది మరి గతంలో
క్రమంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, కులీ కుతుబ్ షా కావచ్చు, అదే క్రమంలో చంద్రబాబు కావచ్చు, ముగ్గురు కూడా 3 నగరాలు నిర్మించారు. హైదరాబాద్కు 4వ నగరం నేను నిర్మిస్తానని చెప్పి కూడా సో దానికి ఒక టైటిల్ కూడా ఇచ్చారు, భారత్ ఫ్యూచర్ సిటీ అని కూడా. మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరి దీన్ని ఫ్యూచర్ సిటీ కాస్త భారత్ యాడ్ చేసి భారత్ ఫ్యూచర్ సిటీ కూడా మరి నిర్మించడానికి తన పేరు పూర్తి స్థాయిలో చరిత్రలో ఉండిపోయే విధంగా కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే సుమారు 30,000 ఎకరాలలో ఈ భారత్ ఫ్యూచర్ సిటీ విషయంలో నిర్మాణం కొనసాగుతోంది. అయితే ఇప్పుడు ఈ గ్లోబల్ సమ్మిట్ ఏదైతే ఉందో 2025 డిసెంబర్ 8-9 తేదీలో జరుగుతున్న ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్ అయితే మొత్తానికి ప్రపంచంలోని మరి 180 దేశాల నుంచి కూడా కంపెనీలు అయితే రానున్నాయి. సో దీంట్లో ఈ డిసెంబర్లో 8-9 తేదీల్లో నిర్వహించబోతున్న ఈ గ్లోబల్ సమ్మిట్ విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరి ఆ ఏర్పాట్ల విషయంలో కావచ్చు, తర్వాత అంతర్జాతీయ స్థాయిలో ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్ను నిర్వహించాలని చెప్పి కూడా ఆయన తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ అయితే ఇది అంతర్జాతీయ స్థాయికి ఏమాత్రం తగ్గకుండా కూడా మరి ఏర్పాట్లు చేయాలని చెప్పి ఆయన నిన్న ఆదివారం అయినప్పటికీ కూడా సో ఆయన మరి ఈ యొక్క ఏర్పాట్లు చేయాలని చెప్పి స్వయంగా దగ్గరుండి సమీక్షించి అధికారులకు పూర్తి స్థాయిలో ఆదేశాలు ఇచ్చారు. సో హైదరాబాద్ ఇమేజ్ను పెంచాలి, సో దాంట్లో భద్రతా ఏర్పాట్లు కావచ్చు, మిగతా అంశాలన్నింటిలో కూడా మరి ఫ్యూచర్ సిటీలో ఏర్పాట్లు చేయాలని చెప్పి చెప్పడం చూస్తున్నాం. సో మరి ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 ఏళ్ళు పూర్తవుతున్నాయి డిసెంబర్ 7కు. సో ఇదే సందర్భంలో మరి డిసెంబర్ 9వ తేదీకి సోనియా గాంధీ బర్త్డే కూడా ఉంది కనుక సో మొత్తానికి హైదరాబాద్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తనదంటూ ఒక మార్కు కూడా చూపించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అనుకుంటున్నారు. సో మొత్తానికి ఆ దిశగా కూడా అడుగులు వేస్తున్నారు. సో మరి ప్రభుత్వం ఈ సందర్భంగా కూడా మరి తెలంగాణ రైజింగ్ 2047 అనే విజన్ డాక్యుమెంట్ను కూడా ఆవిష్కరించబోతున్నారు. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 2వ సంవత్సరంను మరి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మొట్టమొదటి విడతగా పంచాయతీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి కనుక ఆ తర్వాత వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించిన అంశంలో కావచ్చు, ఒకవైపు ఎన్నికలు మరొక వైపు అభివృద్ధి, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరి 2 పట్టాలపై రైళ్లను అయితే ఎలా అయితే ప్రజాప్రభుత్వం ప్రజాపాలన అయితే నడిపించడానికి ఆయన సీరియస్గా ఉన్నారు. సో మొత్తానికి మంత్రివర్గం కూడా అదే దిశగా కూడా ప్రతిరోజు ప్రజలకు అందుబాటులో ఉంటూ సచివాలయంలో మరి పనివేళల్లో కూడా ఆఫీసులో ఉంటూ కూడా మొత్తానికి ప్రజాప్రభుత్వంలో ప్రజాపాలన చేస్తున్నామని చెప్పుకుంటున్న నేపథ్యంలో ఓవరాల్గా ఈ 2 ఏళ్ల నుంచి 3వ సంవత్సరానికి వెళ్తున్న క్రమంలో మరి సోనియా గాంధీ బర్త్డే రోజున కూడా సోనియా గాంధీని కూడా ఆహ్వానిస్తారని కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇక ఈ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించిన అంశం కావచ్చు, అదే క్రమంలో డిసెంబర్ 9వ తేదీన సోనియా గాంధీ బర్త్డే ఉంది కనుక సో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన అభివృద్ధి కావచ్చు, అదే క్రమంలో పరిశ్రమలకు సంబంధించిన పెట్టుబడులు కావచ్చు, వీటన్నిటిని కూడా హైదరాబాదు విశ్వనగరానికి తీసుకొస్తున్నాం. ఫ్యూచర్ సిటీ కూడా అంటే భారత్ ఫ్యూచర్ సిటీ పేరుతో కూడా 4వ నగరాన్ని నిర్మిస్తున్నామని చెప్పి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్న దాని ప్రకారం అయితే సో ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. సో మొత్తానికి ఇదే కనుక నిర్మాణం పూర్తయితే నిజంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చరిత్రలో మరి ఒక 4వ సీఎంగా అంటే ఇప్పటి వరకు చాలామంది సీఎంలు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించారు, హైదరాబాదు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాన్ని కూడా పరిపాలించారు. కానీ కేవలం 3 వ్యక్తుల పేర్లు మాత్రమే మనం చూసుకున్నట్టయితే కులీ కుతుబ్ షా, అలాగే మరి వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు, ఈ 3 పేర్లు మాత్రమే మనకు గుర్తుంటాయి. సో ఆ దిశగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితే 4వ సీఎంగా చరిత్రలో తన పేరు చిరస్థాయిలో ఉండాలనే ఆలోచనతోనే ముందుకెళ్తున్నారు. అయితే ఈ గ్లోబల్ సమ్మిట్ ద్వారా ఇప్పటికీ మరి దావోస్లో 2 పర్యాయాలు పర్యటించారు. సో దాంట్లో మరి 3 లక్షల కోట్లు కూడా నిధులు మేము సేకరించగలిగాం, పెట్టుబడులు కూడా మేము తీసుకురాగలిగామని చెప్తున్న తెలంగాణ ప్రభుత్వం మరి గ్లోబల్ సమ్మిట్ ద్వారా మరి ఎన్ని లక్షల కోట్లను పూర్తి స్థాయిలో మరి పెట్టుబడులుగా తీసుకొస్తారు, దాంట్లో ఎన్ని కంపెనీలు ఈ యొక్క తెలంగాణలో కావచ్చు, పోర్ట్ సిటీలో కావచ్చు, అదే రేవంత్ రెడ్డి చెప్తున్నట్టుగా భారత్ ఫ్యూచర్ సిటీలో మరి ఏ మేరకు ఈ యొక్క పెట్టుబడులు వస్తాయనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. నిజంగానే ఒక ప్రయత్నం చేస్తున్నారు, మరి ప్రయత్నంలో ఎలాంటి లోపం లేకుండా కూడా ఏర్పాటు చేయడం కావచ్చు, ఆ రకంగా అడుగులు వేయడం కావచ్చు. ఒకవైపు మరి కొంత ఆర్థిక భారం ఉన్నప్పటికీ కూడా
తాను సీఎంగా ఎక్కడ కూడా ఎలాంటి ఇటు సంక్షేమ పథకాలు కావచ్చు, అదే క్రమంలో మరి ప్రభుత్వాన్ని నడపడం కావచ్చు, సో ప్రజాప్రభుత్వం ప్రజాపాలన పేరుతో చేస్తున్న ఏదైతే ఉందో ఈ యొక్క ఆ పరిపాలన అయితే ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి తాను ప్రతినిత్యం ప్రజల్లో ఉంటూ అదే క్రమంలో ఇండస్ట్రీస్ కావచ్చు, ఐటీ సెక్టార్లో కావచ్చు, హైదరాబాద్ ఇమేజ్ ఎక్కడ కూడా తగ్గకుండా చేస్తున్న ప్రయత్నాలను మాత్రం మనం అభినందించాలి. మరి ఇదే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి అలాగే మరి ఐటీ శాఖ మంత్రిగా ఉన్న శ్రీధర్ బాబు ఏ మేరకు సక్సెస్ అవుతారో అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది.